ఆల్ ఇండియా రెడ్డి జేఏసీ ఈ కార్యక్రమాన్ని గతంలో కూడా గొప్పగా నిర్వహించారు. నా పేరు ఏడుదొడ్ల మల్లికార్జున్ రెడ్డి, మాది పాలమూరు జిల్లా. కానీ ముంబైలో నేను 30 సంవత్సరాలు ఉన్నాను. ఆంధ్ర మహాసభకు 10-15 సంవత్సరాలు జనరల్ సెక్రటరీ, ప్రెసిడెంట్గా, తర్వాత ఇలా అనేక 20 సంవత్సరాలు దాదాపు అనేక సోషల్ సర్వీస్ సంస్థలలో ఉండి మనం నేర్చుకున్నది ఏంది, మనం సమాజానికి తెలిపేది ఏంది అంటే, రెడ్డి అనేవాడు ఎవడైతే రెడీ టు హెల్ప్ ఆల్వేస్. రెడ్డి అనేవాడు ఎవడు అంటే రెడీ టు హెల్ప్ ఆల్వేస్. కాబట్టి ఈ గుణం కలిగినటువంటిది మానవత్వానికి, ఉదారత్వానికి మారుపేరు రెడ్డి. మానవత్వానికి, ఉదారత్వానికి మారుపేరు రెడ్డి. అట్లాంటి వాడు సమాజంలో ఉంటే 10 మందికి మేలు జరిగి సమాజం అంతా వర్ధిల్లుతుంది. దానికి రెడ్డి రాజుల కాలంలో 15వ శతాబ్దంలో ఎప్పుడైతే మన రెడ్డి రాజుల పరిపాలన జరిగిందో, ప్రోలయ వేమారెడ్డి ప్రారంభించిండో, శ్రీనాథ మహాకవిరాజును పోషించినటువంటి వాళ్ళు రెడ్డి రాజులు. ఈ రెడ్డి రాజుల కాలంలో శ్రీనాథుడు ఏమన్నాడంటే, దర్భవెట్టెడు వేళ్ళ రత్నాంగులీయకములు అన్నాడు. అంటే సమాజం ఎంత అభివృద్ధి చెందిందిరా అంటే, వేపపుల్ల దర్భలు పెట్టుకునే వేళ్లకు రత్నాంగులీయకాలు పెట్టుకునేటటువంటి స్థాయికి సమాజాన్ని తెచ్చినటువంటి వాళ్ళు. మొట్టమొదట జాతరలు ఏర్పాటు చేసింది రెడ్డి రాజులు. మొట్టమొదట ప్రోలయ వేమారెడ్డి కాకుండా కాకతీయ సామ్రాజ్యంలో 11వ శతాబ్దంలో చెరువులు తవ్వించడానికి, సమాజాన్ని ఒక క్రమ పద్ధతిలో డెవలప్ చేయడానికి, వ్యవసాయాన్ని గొప్పగా డెవలప్ చేయడానికి రెడ్డి రాజులు చేసిన సేవ ఎనలేనిది. అట్లాగే గోన గన్నారెడ్డి కాకతీయ సామ్రాజ్యాన్ని డెవలప్ చేయడానికి, ఆ రకంగా మార్షల్ ఆర్ట్స్లో, అట్లాగే సాహితీ రంగంలో గోన గన్నారెడ్డి మొట్టమొదట రంగనాథ రామాయణం తెలుగులో రచించాడు. ఇలా సమాజంలో మనం ఒక ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, ఒక నీలం సంజీవరెడ్డి, ఒక మర్రి చెన్నారెడ్డి ప్రస్తుత కాలానికి, ఒక డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి, ఒక సోమనాథ్ రెడ్డి గద్వాల సంస్థానం గొప్ప సాహితీ సేవ చేసినటువంటి సంస్థానం. ఇట్లా లెక్కేసుకుంటూ పోతే చాళుక్యులు, తర్వాత రాష్ట్రకూటులు, మొట్టమొదట 9వ శతాబ్దం నుంచే రెడ్డిల పేరు రావడం మొదలైంది. రెడ్లు వ్యవసాయానికి భూస్వాములుగా ఉండి సమాజంలో మానవత్వానికి, ఎవడైతే ఆకలిగా ఉన్నాడు అనిపిస్తే చాలు వాడికి అన్నం పెట్టి నిలిచిన వాడు రెడ్డి. కాబట్టి ఎదుటివాని కడుపు చూసి వ్యవహరించిన వాడు రెడ్డి. కాబట్టి ఈరోజు మళ్ళీ అందరం ఏకమైతే సమాజాన్ని గొప్పగా తీర్చిదిద్దు. అందుకే యోగి వేమన ఏమన్నా అంటే, పట్టు బట్టరాదు పట్టి విడువరాదు, పట్టెనేని బిగియ పట్టవలయు పట్టి విడుచుట కంటే పడిచచ్చుటే మేలన్నాడు. కాబట్టి సమాజాన్ని ఉద్ధరించడమే ధ్యేయంగా 1857లో ఎలాగైతే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, ఆ తర్వాత 7 సంవత్సరాలు కరువు వచ్చినప్పుడు బుడ్డా వెంగళరెడ్డి, ఆ తర్వాత తెలంగాణ విషయం తీసుకుంటే సురవరం ప్రతాపరెడ్డి, ఇలా ఎందరో మహానుభావులు ఒకరొకరు పేరు చెప్పుకుంటూ పోతే వేలు లక్షల మంది పేరున్నారు. కానీ రెడ్డి సామ్రాజ్యం ఏదైతే ఉందో, గత 1400 సంవత్సరాలుగా ఈ భారతదేశంలో రెడ్డి రాజులే సమాజాన్ని ఎదగడానికి చేశారు. తర్వాత మన బిల్ క్లింటన్కు మొట్టమొదటి కంప్యూటర్ సైంటిఫిక్ అడ్వైజర్గా ఉన్న రాజిరెడ్డి. కాబట్టి ఏ రంగం తీసుకోండి, ఈరోజు ఒక సతీష్ రెడ్డి ఇస్రోలో, ఇలా ఏ రంగమైనా తీసుకోండి మీరు, సాహితీ పరంగా సకల కళా కోవిదులైనటువంటి వాళ్ళు, సమాజ హితమే ధ్యేయంగా బతికేటటువంటి వాళ్ళు, 10 మందికి మేలు చేసే పనులెన్నో చేయాలని తనువులోన అనువనువున తపన పెంచుకున్నారు. అడుగడుగున లోకాలను అడిగి చూసి నడిచిన 10 మందికి మేలు చేసే తత్వం ఒకటే తనకున్నది, 10 మందికి మేలు చేసే తత్వం ఒకటే తనకున్నది అని ఆనాడు ఈనాడు చాటి చెప్పగలిగినటువంటి వాళ్ళు రెడ్లు. ఆ భావనను ఈరోజు కూడా నింపితే సమాజం ఏకీకృతమై భారతదేశం ఒక కొత్త వెలుగు వెలగడానికి అందరికీ అవకాశం ఉంటుంది. అది రెడ్డిలో ఉన్నటువంటి గుణము. అందుకే రెడ్డి ఈజ్ ఆల్వేస్ రెడీ అని మనం చెప్పగలిగాము. కాబట్టి మంచితనము, మానవత్వము, ఉదారత్వము, దాతృత్వం, ప్రియ వక్తృత్వం చ ధీరత్వం, ఉచితజ్ఞత చత్వారో సహజ గుణా అభ్యాసేన నలభ్యంతే అని మనకు శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఈ 4 గుణాలు, దాతృత్వము, ప్రియ వక్తృత్వము, ధీరత్వము, ఉచితజ్ఞత ఏవైతే ఉన్నాయో, ఈ 4 గుణాలు కూడా మనలో నిరంతరం ఉన్నది రెడ్డి. అలాంటి రెడ్డియే రెడ్డి, అసలైన రెడ్డి. ఆ రెడ్డిలే సమాజాన్ని నడిపించారు, గొప్ప నాయకత్వం వహించారు. సమాజంలో రెడ్డిలకు ఉన్న గొప్ప అలవాటు ఏంటంటే, అధికారం ఎవరి చేతులలో ఉన్నది, రాజ్యాన్ని నడిపించింది మాత్రం రెడ్లే. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని గర్వపడాల్సిన అవసరం కాదు, అది మనకు ఒక అభిమానం. మన సమాజంలో ఉన్నటువంటి ఈ స్వార్థపరతకు 10 రూపాయలు రెడ్డి రేపులో ఉంటే 1000 రూపాయలు ఖర్చు పెట్టగలిగిన మగవాడు రెడ్డి, ఆడు మగధీరుడు. కాబట్టి అట్లాంటి గుణాన్ని మనం సమాజంలో అందరిలో నేర్పితే మన దేశం రానున్నటువంటి 2047 ఏదైతే మోదీ గారు చెప్తున్నారో, మనం స్వర్ణయుగాన్ని సాధించాలి, తర్వాత వి విల్ బి నంబర్ 1 ఇన్ ద వరల్డ్ అనేది, అది కూడా సాధ్యం కావడానికి ఇది ఒక సాధనంగా ఉపయోగపడాలి. ఇది ఒక సాధనంగా ఉపయోగపడుతుందని మా పరిపూర్ణ విశ్వాసం.